ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచండి, వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలంటూ పలమనేరు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎర్రచందనం జోలికెళ్తే తాట తీస్తాం, 5 ఏళ్లలో 1.30 లక్షల చెట్లు అడ్డగోలుగా నరికేశారు, దాదాపు 10,000 కోట్ల కలప స్మగ్లింగ్ జరిగింది. అసలు కలప స్మగ్లింగ్ ఇప్పుడేంటి అప్పుడేంటి, ఎప్పుడు చంద్రబాబు గారి టైంలో భారీ ఎత్తున జరగలేదా? అప్పుడే కదా కాల్పులు కూడా 20 మందిని కాల్చారు కదా, మరి అప్పుడు జరుగుతుంటేనే కదా జరిగి ఎన్కౌంటర్ చేసామన్నారు కదా. మరి ఇప్పుడేదో జరిగినట్టుగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లాంటి కబుర్లు చెప్తున్నారు? ఆయన అయితే వీటి సంగతి ఏమో కానీ పవన్ గారు మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నట్టు నా అభిప్రాయం కలుగుతుంది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మామండూరు అటవీ ప్రాంతానికి, వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంత పరిశీలన, అనంతరం తిరుపతి గోదాంలో ఎర్రచందనం దొంగల పరిశీలన, అక్కడి నుంచి రోడ్డు మార్గాన రేణిగుంటకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు, మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముసలిమడుక్కు, అక్కడ కుంకి ఏనుగుల కేంద్రం పరిశీలన, అక్కడి నుంచి అదే హెలికాప్టర్లో రేణిగుంటకు, రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం. సో చిత్తూరులో పవన్ పర్యటన మొత్తం మీద ఆయన బాగానే ఎంజాయ్ చేస్తున్నారా పవరు, లేకపోతే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకోవైపు ఏమో ఎర్రచందనం స్మగ్లింగ్ 10,000 కోట్లు స్మగ్లింగ్ జరిగిందని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం ఉంది? దీని మీద ముందుగా శేఖర్, అట్లాగే ఇదే టైంలో పలమనేరులో ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరి మీద ఒక మహిళ మీద కాలు తొక్కితే కాలు మీద నుంచి వెళ్ళిపోయిందట పవన్ కళ్యాణ్ గారిదా ఆయన కాన్వాయ్లో వెహికల్. మరి అయినా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతారా ఇప్పుడు? పెట్టరు సార్. మరి జగన్ గారి మీద అప్పుడు కేసు పెట్టారు కదా. రైట్, శేఖర్ గారు. సార్ కొమ్మినేని గారు, నాకు చిన్నప్పుడు 6th క్లాస్ లో మా క్లాస్ పెట్టి ఒకటి ఉండేవాడు సార్, వెంకటేశ్వర్లు అని చెప్పి. అవపాతం అంటే ఏంట్రా అంటే ఆవు పాలిచ్చేదాన్ని అవపాతం అని చెప్పి క్వశ్చన్ లో రాసేవాడు సార్. ఏంటది నాకు బాగా గుర్తుంది సార్, 6th క్లాస్ లో, దాదాపు 1998 ఆ టైంలో సార్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ సరిగా అర్థం కాదా సార్? అవపాతం అంటే ఏంటి అంటే ఆవు పాలిచ్చేదాన్ని అవపాతం అంటారు అని రాశాడు సార్ వాడు. సో అది నాకు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత నాకు బాగా మా ఫ్రెండ్ బాగా గుర్తొచ్చారు సార్. నేను ఫోన్ కూడా చేశాను. ఎర్రచందనం చెట్లు అంటే ఏంటంటే శ్రీవారి యొక్క రక్తంతో పుట్టిన చెట్లు ఎర్రచందనం చెట్లు అండి సార్. అంటే చరిత్ర కూడా తెలియదు సార్. మనం ఏం చెప్పేసినా ఈ ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు అన్న ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడేస్తారు సార్. సార్ ఆయన తాట తీస్తా అన్నారు సార్. సారీ టు సే దిస్ సార్, ఈ 17 నెలల్లో ఆయన ఎంతమంది తాట తీశాడు, ఎంతమంది తోలు తీశారు, తీసిన తోళ్ళని ఎక్కడ ఆరేశారు? స్ట్రైట్లీ ఐఎమ్ ఆస్కింగ్. సీజ్ ద షిప్ అన్నాడు సార్, అద్దాలు పెట్టుకున్నాడు. సినిమా ఫక్కీలో బాగా వెళ్ళారు సార్, దానికి మంచిగా మళ్ళీ బీజిఎంలు సార్ సోషల్ మీడియాలో బాగా చేశారు. మరి షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయింది, ఆయన కూడా హైదరాబాద్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దందా యొక్క ఆగడాలు మాత్రం మితిమీరిపోయినాయి. ఎక్కడ కూడా ప్రజలకు సరిగ్గా రేషన్ అందుతున్నటువంటి పాపాను పోలా. ఆ రేషన్లు మొత్తం ఈయన సీజ్ ద షిప్ అన్న ప్లేస్ నుంచే మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈయన ఎవరు తాటదీలా తోలు తీలా. మహిళల జోలికి వస్తే తాట తీస్తా తోలు తీస్తా అన్నాడు సార్. సో 20,000 మంది మహిళలకు పైగా నేరాలు జరిగాయండి సార్. ఇదంతా అకార్డింగ్ టు హోమ్ మినిస్టర్ అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. మరి రాష్ట్రంలో 200 మందికి పైగా మహిళలు, వాళ్ళలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు సార్. వాళ్ళ మీద అత్యాచారాలు, హత్యలు జరిగి ఉన్నాయి సార్ కొంతమంది. మరి ఈయన ఎవరు తోలు తీయలేదో తాట తీయలేదు సార్. సనాతన ధర్మం అన్నాడు సార్. ఏదైతే విశాఖలో సనాతన ధర్మములో అత్యంత పవిత్రమైనది గోవు. నిజమే. విశాఖలో గోమాంసం కోల్డ్ స్టోరేజ్ లో దొరుకుతుంటే ఆడికెళ్ళి ఎవరు తాట తీయలేదు, తోలు తీయలేదు. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఇటు పలమనేరు వెళ్ళారు, ఓకే, ఎర్రచందనం దగ్గరికి వెళ్ళారు, తప్పేం లేదు. మరి అక్కడ కూడా వెళ్ళాలి కదా సనాతన ధర్మం అని చెప్పినప్పుడు. ఇప్పుడు మానేసాడేమో, ఆ పాయింట్ ఎక్కువ మాట్లాడట్లేదు. జీన్స్ ప్యాంట్స్ మీద తిరుగుతున్నారు కదా ప్రస్తుతం ఆయన. జీన్ ప్యాంట్ మిలిటరీ డ్రెస్. సార్ విషయం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ కూటమికి లాభిస్తుంది అంటే ఇట్లా బొట్టు పెట్టేస్తాడు సార్, పెద్ద బొట్టు సార్, లాల్చీ వేస్తాడు సార్, మెల్లో కండు వేస్తాడు సార్, అవసరమైతే చేతిలో భగవద్గీత పట్టుకుంటాడు సార్. వాళ్ళ ప్రభుత్వానికి నష్టం వస్తుంది, దీన్ని ఎలా అయినా సరే డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు కింద ఆర్మీ ప్యాంట్ వేస్తాడు సార్, నల్ల టీషర్ట్ వేస్తాడు, రేపని కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, ఆయన అడవుల్లోకి పోతాడు సార్. అడవుల్లోకి వెళ్ళి అక్కడ చెగవీరలు ఎక్కిస్తాడు సార్. సో మొత్తం డైవర్షన్ పాలిటిక్సే. ఈయన తాట తీసేది లేదు, తోలు తీసేది లేదు, తీసిన తోలు ఎక్కడ ఆరేసింది లేదు. సినీ పక్కీలో సార్ ఆయన మామండూరులో ఏదైతే అక్కడికి వెళ్ళాడు సార్, మామండూరు అక్కడికి వెళ్ళి మొత్తం చూడడానికి వెళ్ళాడు సార్.
చూడడానికి వెళ్ళిన తర్వాత పాపం ఆయన నదిలో కూడా సేద తీరాడు సార్. కాళ్ళు కింద వేసుకొని పాపం బాగా నడుచున్నారు, అటు ఇటు తిరిగినట్టున్నారు సార్. కాళ్ళు నొప్పి చేసినట్టే ప్రకృతి వైద్యంలో భాగంగా ఆయన కాళ్ళు కూడా నదిలో వేసి వేలాడుతూ వచ్చారు సార్. ఆ ఫోటోలు కూడా భలే వచ్చాయి సార్. ఆ ఫొటోస్ కూడా ఎలా వచ్చాయంటే అద్భుతంగా సార్. పవన్ కళ్యాణ్ గారి ఏదైనా సినిమా షూటింగ్ ఏమన్నా రిహార్సల్స్ ఏమన్నా ఉందో దానికి ముందు, సినిమా షూటింగ్ ముందు చేస్తారు కదా సార్ దాన్ని, ఏదో అది జరుగుతా ఉందేమో అనుకున్నాను సార్. నేను అడవుల్లో సినిమా షూటింగ్ ఏమన్నా వెళ్ళారేమో పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాను సార్. వాళ్ళు లేకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నవ్వాలే ఆడవాలో తెలియట్లేదు సార్. ఆ మామండూరులో ఉన్నటువంటి ఎర్రచందనం డంప్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకోవడం వల్ల అడగలిగినటువంటి డంప్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అటవీ శాఖ అధికారులు, అటవీ శాఖ మంత్రివర్యులు, అటవీ శాఖకు సంబంధించి మొత్తం రివ్యూలు చేసి ఎక్కడికక్కడ ఎర్ర చందనాన్ని అరికట్టి అటు డంప్గా పెట్టారు. మరి ఆ డంప్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మేసుకున్నారు అంటే మరి ఈ డంప్ ఎవరిది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకుందే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ ఎర్రచందనం రవాణాని నిరోధించడం వల్ల, అరికట్టడం వల్ల అక్కడ డంప్ ఉంటే అటుకెళ్ళి కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకుందంటారు సార్. సార్ ఈయన చిన్న హింట్ ఇస్తున్నట్టున్నారు సార్. నాకైతే బాగా డౌట్ వచ్చింది సార్. ఈయన ఎప్పుడైతే సీజ్ ద షిప్, బెల్ట్ తీస్తాం, రేషన్ మాఫియా మీద తోలు తీస్తాం, తాట తీస్తామని వచ్చాడు, ఆ తర్వాత రేషన్ మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి సార్. రేషన్ యొక్క సరఫరా ఏదైతే అక్రమ సరఫరా ఎక్కువైపోయింది సార్ బయటికి, ఎక్స్పోర్ట్. అదే విధంగా ఈ రోజు కూడా ఎర్రచందనం దగ్గరకు వచ్చి తాట తీస్తా, తోలు తీస్తా అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసుకోమని హింట్ ఇచ్చినట్టుగా ఉంది సార్. లేకపోతే ఆయన చెప్పినట్టు రేషన్ గురించి అంత గట్టిగా మాట్లాడాడు సార్. ఓకే, ఆల్రెడీ రేషన్ మాఫియా ఆగడాలు ఆయన స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు ఇప్పుడు మరుసటి రోజే మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడే గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు కదా, మళ్ళీ హైదరాబాద్ రావటం, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్, ఇవన్నీ ప్రభుత్వ ఖర్చా లేకపోతే ఆయన సొంత ఖర్చు అయితే కాదు కదా సార్? పాపం సార్, ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వాడేవారు సార్ ముఖ్యమంత్రి స్థానంలో. పాపం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు వాడేవాళ్ళు కాదు సార్. కానీ ప్రభుత్వ దుబారా, ఈ ప్రభుత్వం ప్రజల సొమ్మును తినేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేవారు సార్. కానీ ఇక్కడ ముగ్గురు వాడుతున్నారు సార్. వీకెండ్ వస్తే హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నారు సార్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదే విధంగా మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్. వీళ్ళందరూ కూడా సార్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఆంధ్రాలో గన్నవరంలో చేశారు సార్, మంగళగిరిలో. మధ్యాహ్నం లంచ్ రాయలసీమ సార్, బాగుంటది కదా, నాటుకోడి, రాగి సంగటి ఇవన్నీ బాగుంటాయి కదా, రాయలసీమ వెళ్ళారు సార్. మళ్ళీ నైట్ కంతా హైదరాబాద్. మరి ఆడే పడుకోవచ్చు కదా. టూరిజం ఏదైతే మీకు సంబంధించి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, మీకు సంబంధించి విశాఖ ఏదైతే తిరుపతిలో హోటల్స్ లేవా, మళ్ళీ ఓ 10-15 లక్షలు పెట్టి ప్రత్యేక విమానం కదాలంటే మినిమం 25 లక్షలు అవుతుంది అనుకుంటా సార్. ప్రత్యేక విమానంలో మళ్ళీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్, మళ్ళీ అక్కడ పార్కింగ్ ఛార్జీలు, మళ్ళీ పొద్దున్నే అక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తిరుపతి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి. సో అదేదో ఆడే ఉండొచ్చు కదా. ఇది ప్రభుత్వ ధనం. కేవలం ఏంటంటే నేను కూడా ముఖ్యమంత్రి లాగా ప్రోటోకాల్ అనుభవిస్తున్నా, నేను కూడా ముఖ్యమంత్రి లాగా అన్ని సదుపాయాలు అనుభవిస్తున్నాను జనానికి చూపించడం కోసం ఏం చేసే షో లాగా ఉంది సార్. సార్ మొన్న మేము చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటాడు సార్ ప్రతిసారి. ఆ పీపీపీ అంటే పవన్ కళ్యాణ్ గారికి గుర్తొస్తారు సార్. ఒక పీ పవర్ కోసం సార్, ఇంకో పీ ప్రోటోకాల్ కోసం సార్, మూడో పీ ప్యాకేజ్ కోసం. ఈ ట్రిపుల్ పీ పవన్ కళ్యాణ్ గారు చేసే చేష్టలు మొత్తం ఇట్టే ఉన్నాయి సార్. రైట్. జానకిరామ్ గారు మంగళగిరి నుంచి. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. జానకిరామ్ గారు మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్. జగన్ గారు ఉన్నప్పుడు కాపు నేస్తామని ప్రతి మహిళకి డబ్బులు వేసేవాళ్ళండి. అవును. పాపం ఇప్పుడు పవన్ గారు ఆ కాపు నేస్తం డబ్బులతోటే ఫ్లైట్లు తిరుగుతున్నారు. లేకపోతే అండి పాపం జగన్ గారు డబ్బులు వేస్తే కొద్దిగా దాచుకొని పిల్లలకి బైక్ లో ఏమిటి కొనుక్కొని ఆనందించేవాళ్ళు చూసి. పాపం ఇప్పుడు పవన్ గారిని చూసి కాపు మహిళలు అంతా ఆనందిస్తున్నట్టు అనుకోవాలనుకుంటున్నాను నేను. ఇది స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నందుక. మామూలుగా అయితే ఆయన సొంత ఖర్చుతో కూడా తిరగలడేమో కానీ, బట్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారేమో. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ ఎర్రచందనం శాఖాపరమైన విజిట్ చేయటం కానివ్వండి, అందులో కొన్ని పాజిటివ్స్ కూడా ఉండి, పక్క రాష్ట్రాలు ఏవైతే అంటే ఇక్కడ నుంచి స్మగ్ల్ అయ్యి అక్కడ వెళ్ళి వాళ్ళే అమ్ముకుని ఆ గవర్నమెంట్ తీసుకుంటాను, కేంద్రంతో మాట్లాడి అన్నీ కూడా వెనక పంపించేలాగా మాట్లాడతాను అని కొన్ని శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలు అంటే చెప్పడం వరకు బాగుంది, అది రికమెండబుల్, అప్రిషియేటబుల్. కానీ ఇక్కడ నేనేమంటానంటే గతంలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఇట్లా చెప్పటమే కానీ వాటి కార్యాచరణ ఎంతవరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు రాజయ్యపేటలో
బల్క్ డ్రగ్ పార్క్ గురించి ఇంత ఆందోళనలు మత్స్యకారులు చేస్తుంటే 2 సార్లు ఇప్పుడు దాకా వెళ్ళి నేను సమస్యను పరిష్కరిస్తాను అంటూ ఒక టైం ఫ్రేమ్ కూడా చెప్పొస్తారు, అది జరగదు. ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి అడ్రస్ చేయరు. సీజ్ ద షిప్ ఇన్సిడెంట్ తీసుకుంటే సేమ్ అదే పరిస్థితి. వెళ్తారు, సీజ్ ద షిప్ అంటారు, అంటే ఇక ఆ రోజు వరకే పరిమితం అయిపోతుంది. కానీ ఆ తర్వాత దాని కార్యాచరణ ఏంటి, దాని ఫాలోఅప్ ఏంటి, మనం మాట ఇచ్చాం కదా, మనం పబ్లిక్గా అడ్రస్ చేసి ఉన్నాం కదా ప్రజల్ని. సో ప్రజల్ని అడ్రస్ చేసినప్పుడు మనం ఇచ్చిన మాట ప్రకారం దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది అనేది మర్చిపోతున్నారు. అలాగే ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి వెళ్తారు. ముందు ప్యాలెస్ అన్నారు, ఇవన్నీ ఆయన అంటే ఆయన జగన్ గారు కట్టించుకున్నారు అన్నారు. తర్వాత అది పర్యాటక శాఖ అని ప్రకటించారు. ఇంతలా గెరావు చేసిన స్టీల్ ప్లాంట్కి మాత్రం వెళ్ళరు. వైజాగ్ అన్నిసార్లు వెళ్తారు, కానీ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఆ కార్మికులను మాత్రం అంటే గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్నారు సార్. అప్పుడు కూడా చూడండి కామెడీ ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుంటే బీజేపీ మీద అరవకుండా వైఎస్ఆర్సీపీ మీద అరిశారు అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుంది, 32 విభాగాలకు ప్రైవేటీకరణ ప్రొసీజర్లో ఉంది, అవన్నీ మాట్లాడరు. మీరు ఆల్రెడీ రాజయ్యపేట వెళ్ళి మత్స్యకారులకు ఇచ్చిన హామీ అలాగే ఉంది. రాజయ్యపేట కాదనుకుంటా, ఉప్పాడండి. 100 రోజుల్లో కూడా కడతా అన్నారు సార్. 100 రోజుల్లో కూడా ఆల్రెడీ హోంమంత్రి గారి నియోజకవర్గం. అల్టిమేట్లీ ఏంటంటే ఆవిడ వెళ్ళి అంత ముందు రెచ్చగొట్టారని కదా, ఇంకా చాలా ప్రమాదం జరుగుతుంది. అది తుని దగ్గర పెట్టకపోతే యనమల రామకృష్ణ గారు మాకు వద్దని ఉత్తరం రాశారు తెలుగుదేశం తరఫున. ఒక విచిత్రం చెప్తానండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది వైఎస్ఆర్సీపీఏ తీసుకొచ్చింది అని చెప్పారు. వాళ్ళు మొట్టమొదటిసారి ఒకే ఒక చోట ఒప్పుకున్నారు, ఎందుకంటే ప్రజా వ్యతిరేకత వచ్చింది కాబట్టి. రాకపోతే మొత్తం వాళ్ళ ఖాతాలు కూడా రాజశేఖర్ గారి టైంలో వచ్చినాయని చెప్పారు. అంటే వ్యతిరేకత రాకపోతే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇది ఒక్కటి పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పారు. కానీ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ప్రజలు రోడ్లు ఎక్కలేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కారు అది అర్థం చేసుకోవాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలకు ఉన్న విశ్వసనీయత కారణంగా ఒకవేళ మనకు ఇబ్బంది కలిగిద్ది అనుకుంటే మనం చిన్న రెఫరెండం ఇచ్చినా కూడా ఆయన కన్సిడర్ చేస్తారు అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజలు ఆ రోజు ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు. వీళ్ళు రెచ్చగొట్టారు కదా తెలుగుదేశం. ఇప్పుడు వాళ్ళదంతా ఎలా ఉండిద్దంటే సార్, జనార్దన్ రావు ఒక్కడు వైసీపీ, వైసీపీ నుంచి వెళ్ళిన నాయకులు ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎవరు కూడా వైసీపీ కోవర్ట్లు కాదు. మద్యంలో కల్తీ మద్యం దాంట్లో A1 జనార్దన్ రావు మాత్రం వైఎస్ఆర్సీపీ కోవర్ట్. ఇక్కడ ఉప్పాడ దగ్గర కానివ్వండి, రాజాపేట దగ్గర కానీ ఆ ఏరియాలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో అది మాత్రం వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. అంతేగాని ఇప్పుడు అదాని డేటా సెంటర్ అవ్వచ్చు, మిట్టల వాళ్ళది అవ్వచ్చు, ఈ రోజు లారస్ వస్తుంది కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ 13 నెలల కాలంలో తెచ్చేసినట్టు రాసేసుకుంటున్నారు. ఒక్క బల్క్ డ్రగ్ పార్క్ మాత్రం వైఎస్ఆర్సీపీ. ఇవన్నీ కూడా జగన్ గారి టైంలో ప్రపోజల్స్ అవన్నీ రావటం, ఎంఓఈలు కుదరటం, ఇవన్నీ శంకుస్థాపనలు కూడా మోస్ట్లీ జగన్ గారి టైంలో అయిపోయినాయి సార్. అయిపోయినాయి. అవి కార్యాచరణ రావడానికి టైం పడుతుంది. రైట్.